ఈరోజు ఇరుకిబ్బందుల మధ్యన, శోధన మధ్యన ఉంటూ కూడా నా ప్రభు కార్యం జరిగిస్తాడు. ఈ లేమి నుండి నా ప్రభు విడిపిస్తాడు. ఈ వ్యాధి నుండి ప్రభు విడిపిస్తాడు. నా కుటుంబాన్ని మారుస్తాడు. నా భర్తను మారుస్తాడు. నా భార్యకు దేవుడు గర్భఫలాన్ని దయచేస్తాడు. నాకు ఉద్యోగాన్ని దయచేస్తాడు. నా ప్రభువు నా పిల్లలను స్థిరపరుస్తాడు. అప్పుల బాధల నుంచి నా ప్రభు విడిపిస్తాడు. ఈ ఖాళీ చేతులను సమృద్ధిగా నా ప్రభు మారుస్తాడని శోధన మధ్యను కూడా ప్రభు మీద ఆధారపడిన మీతో నా ప్రభు మాట్లాడుతున్నారు. మీరు ఊహించిన దానికంటే రెండంతల మేలుని నా ప్రభు మీ అందరి జీవితంలో జరిగించబోతున్నారు. యోబు ఎన్నో శోధనలు అనుభవించాడు. పిల్లలను కోల్పోయాడు. శరీరం అంతా బలహీనపడిపోయింది. వ్యాధి చేత నింపబడ్డాడు. అయినా కానీ ప్రభు వైపు ఎదురు చూశారు. ఎన్నడూ ఊహించలేని రెట్టింపు ఆశీర్వాదము యోబు కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చాడు. అదే దేవుడిని మనం ఆరాధిస్తున్నామయ్యా. ఆ దేవుడిని నేను అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. రెండంతల మేలు చేత నా ప్రభు నేను ఆశీర్వదించబోతున్నాడు. కీడు వెనకాల నా ప్రభు మేలు దాచాడు.